హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మస్ట్రీ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మేము తిరుపతికి వచ్చాం కదా, తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాము, ధర్మ దర్శనానికి. మరి ఏ టైం అవుతుందో తెలియదు అనమాట వచ్చేసరికి. సో మేమైతే అందరము రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం. సో దర్శనం అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి ప్రసాదాలు కూడా తీసుకున్నాము. ఇంకా 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 5 లడ్డూస్ ఇస్తారు కదా. సో ఆ 5 లడ్డూస్ తప్పించి మిగతా ఏం కొనలేదు అనమాట. ఇంకా వేస్ట్ అయిపోతాయి, ఇంకా మేము వెళ్ళేసరికి పాడైపోతాయి అని చెప్పేసి 5 లడ్డూస్ తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు తిరుమల నుంచి ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా అబ్బాయి బెలూన్స్ షూస్ గోల్ అవి కొనేంత వరకు ఇంకా వాడికి బెలూన్స్ అయితే కొనేసి ఇచ్చేసాం. ఇప్పుడు తిరుమల కొండ అయితే దిగేసి ఇంక సిటీలోకి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మేమైతే శ్రీకాళహస్తి వెళ్దామని అనుకుంటున్నాము. మాకు తిరుపతిలో దర్శనం అయితే జస్ట్ 3 hours లో అయిపోయింది అనమాట. అందులోని ఫ్రీ దర్శనం. ఇక్కడ చూసారా, ఈ కొండ ఉంది కదా, ఇంకా చాలా వరకు ఇక్కడ కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అందుకే చిన్నది అలా క్యాప్చర్ చేశాను. ఇంక ఇక్కడ ఈ కొండ వచ్చేసరికి ఇంకా స్వామివారి ఫేస్ మొత్తం ఉంటుంది కదా మనకి, అలా ఆ షేప్ లో ఉంటుంది. అది కూడా అలా క్యాప్చర్ చేశాను. ఇంక ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తి బయలుదేరుతున్నాం. ఇంకా 11 kilometers. మా డాడీ చిన్నప్పుడు ఎప్పుడో తిరుపతి తీసుకువెళ్లారు. మళ్ళీ పెళ్ళైన తర్వాత తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ తిరగడం. నాకు పర్సనల్ గా శ్రీకాళహస్తి టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ వెహికల్ అనేది పార్కింగ్ కోసం టికెట్ అయితే తీసేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం ముందు. మాకు మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అవ్వబోతుంది. ఈ 4 years లో 3 times అయితే వచ్చాను శ్రీకాళహస్తి టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం టెంపుల్ లోకి. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే గుండ్లు కొట్టించేసుకున్నారు, మొక్క అనమాట. సో నేనైతే జస్ట్ కత్తిర్లు ఇచ్చాను. పదండి వస్తాను. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి మళ్ళీ కలుద్దాం. శ్రీకాళహస్తి దర్శనం చాలా బాగా జరిగింది. ఖాళీగా ఉంది కాబట్టి త్వరగానే అయిపోయింది దర్శనం అయితే. ఇంకా రెస్టారెంట్లోని ఫుడ్ తినడానికి అయితే ఆగామన్నమాట. ఇంకా వెజ్ కాబట్టి మొత్తం అంతా ఫాస్ట్గా తినేసి మళ్ళీ బయలుదేరి ఇంకా శ్రీకాళహస్తి నుంచి విజయవాడ అయితే వచ్చేసి నైట్ రూమ్ అక్కడే తీసుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొండకైతే బయలుదేరాము. రైనీ సీజన్ కాబట్టి కృష్ణా నది ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. విజయవాడ ఎన్నిసార్లు వచ్చినా సరే మళ్ళీ రావాలనిపిస్తుంది, కానీ అలా కుదరదు కదండి. మాదైతే వైజాగ్ నుంచి విజయవాడ రావాలి అంటే చాలా కష్టమే. ఇంకా వచ్చేవి కూడా నవరాత్రులు అసలే ఖాళీ ఉండదు. నేను ఇప్పటికి విజయవాడ రావడం కూడా 3 సార్లు అయితే వచ్చాను. ఇది 3వ సారి అన్నమాట. ఎప్పుడు కూడా దర్శనం మాకు చాలా బాగా జరుగుతుంది. చాలా దగ్గర నుంచే చూస్తాం అమ్మవారిని. ఎప్పుడులాగానే ఈ రోజు కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక ప్రసాదాలు అయితే తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. పులిహోర ప్యాకెట్లు, అలాగే లడ్డూలు, చక్కెర పొంగలు కూడా తీసుకున్నాను. ఈసారి చక్కెర పొంగలు ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇప్పుడు విజయవాడ నుంచి ఇంకా అన్నవరం బయలుదేరుతున్నాం. ఇంకా దారిలోని ఇక్కడ విజయవాడలోనే ఫ్రూట్స్ అనేవి రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ విజయవాడ ఫ్రూట్ మార్కెట్ అని చెప్పేసి ఉంటుంది. బాగా రీజనబుల్ ప్రైజెస్కే ఇచ్చారు. మ్యాక్సిమం మేము ఒక 600 రూపీస్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. మాకు చాలా వర్త్ అనిపించింది. ఇంక ఈ బనానాస్ తెలుసు కదా, చక్కెరకేళి బనానాస్ అనమాట, చాలా బాగున్నాయి. ఇప్పుడు మేమైతే ఉప్పాడ వెళ్తున్నాము. ఉప్పాడ సారీస్ ఏమైనా తీసుకుందాము. చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను ఉప్పాడ చీర ఒక్కటైనా తీసుకోవాలని చెప్పి. ఇంకా ఫైనల్ గా మా హస్బెండ్ ని బ్రతిమలాడితే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారనమాట. యాక్చువల్లీ ఈ ట్రిప్ అయితే అరుణాచలం వరకు వేసుకున్నాము. ఇంకా అక్కడ కంచి ఉంటుంది కదా, కంచిలో తీసుకుందాం అనుకున్నాం. కంచి వెళ్లాల్సిన వాళ్ళం ఉప్పాడ వచ్చేసామన్నమాట. సరేలేండి ఏదో ఒకటి ఉప్పాడ సారీ అయితే తీసుకుందాం. ఇక్కడ ఉప్పాడ హ్యాండ్లూమ్స్ అనే ఒక షాప్ కి అయితే వచ్చాము. ఆల్రెడీ ఒక 2-3 షాప్స్ అయితే వెరిఫికేషన్ చేసుకొని అక్కడ బేరాలు అయ్యి ఆడుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఈ షాప్ కి అయితే వచ్చాము. అక్కంతో వేసిన సారీస్ కదా, కొంచెం కాస్ట్ గానే ఉన్నాయి. అందులోని ఫస్ట్ టైం కదా మనం కూడా బేరాలు అవి సరిగ్గా ఆడడం రాదు. ఎలాగైతేనేమి ఒక 4 సారీస్ అయితే తీసుకున్నాను. ఒక పట్టు చీర, మిగతావన్నీ కాటన్ సారీస్ అయితే తీసుకొని బిల్ చేంజ్ చేసుకొని ఇంకా మనకి పక్కన అన్నవరం కదండి. ఇంకా నైట్ అన్నవరంలోనే స్టే చేసేసి ఇంకా తెల్లవారే లేచి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అన్నవరం దర్శనానికి యాక్చువల్లీ అన్నవరం వెళ్దామని అయితే అనుకోలేదనమాట. ఇంక ఉప్పాడలోని సారీస్ సెలక్షన్, సారీస్ తీసుకోవడం చాలా లేట్ అయిపోయింది. ఇంకా పక్కనే అన్నవరం కదా, అక్కడ స్టే చేసేసి తెల్లవారు దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అలా బయలుదేరిపోవచ్చు అని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోయాం. దర్శనానికి వెళ్తాం. చాలా బాగా దర్శనం అయితే అయ్యిందనమాట. ఇంకా దర్శనం అయిపోయాక ప్రసాదాలు అలాగే అగరబత్తులు ఇవన్నీ కొనుక్కొని మనకు అక్కడ చెట్టు ఉంటుంది కదా, అక్కడ చెట్ల దగ్గర దీపాలు అయితే పెడుతున్నాము. ఇక్కడ ఎక్కువగా 365 ఒత్తులు ఆవు నెయ్యితో చేసిన దీపాలు అనేవి ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం. మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా అవే వెలిగించేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ప్రసాదాలు అనేవి పెడుతున్నారు, పులిహోర, దద్దోజనం. ఇంకా అవి తినేసి ఇంక మళ్ళీ బయలుదేరిపోయాం అన్నవరం నుంచి. ఇంకా డైరెక్ట్ గా సింహాచలం వెళ్ళేసరికి 6 అలాగైతే పర్వాలేదు. మరి ఇంకా లేట్ అయితే మాత్రం మళ్ళీ ఇంకా వేరే రోజు వెళ్ళాలి. ఇంకా అన్నవరం కిందకి దిగేసి టిఫిన్స్ అయితే చేసేసి ఇంక మళ్ళీ బయలుదేరిపోయాం.
సింహాచలం అనుకున్న టైం కన్నా ఇంకా ముందుగానే వెళ్ళిపోయామండి. సో అందుకని మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అందులోని ఏకాదశి కదా, చాలా బాగా జరిగింది. అసలు ఖాళీ లేదు కూడా గుడి కూడా. ఇంకా ఈ 6 o'clockకి మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. చూసారా మంచు కొండల చుట్టూరు ఎలాగా సింహాచలం నుండి మా ఇల్లు పెద్ద దూరం ఏం కాదండి, ఒక 4 kilometers ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా తిరుపతిలోనే జుట్లు అవి ఇచ్చేసారు. మరి మా అబ్బాయి మాత్రం సింహాచలంలోనే గుండె అనేది చేయించామన్నమాట. ఇంకా అక్కడంతా మేము మొక్కలు అవి తీర్చేసుకున్నాం, సింహాచలం తీర్చుకోలేదని చేయించామన్నమాట. సో ఈ వీడియో అయితే ఇదే అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.